హాయ్ హలో వెల్కమ్ టు ABN ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ సరిత. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో జూన్ 2న 9 hours వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. మరి ఆ వెబ్ సిరీస్ టీం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్. హలో హలో. ఎలా ఉన్నారు అందరూ? గుడ్. హాయ్. అమేజింగ్. ఆసమ్. ఫీల్స్ గ్రేట్. జూన్ 2న అసలు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతుంది కదా మన 9 hours వెబ్ సిరీస్. సో ఎలా అనిపిస్తుంది? 9 hours కోసం 900 hours వెయిట్ చేసినట్టు అనిపిస్తుంది. నిరంజన్ గారు ఆ డైరెక్టర్ అండ్ తారక్ గారు అండ్ జ్వాల గారు, దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ ఆల్సో ఇన్ దిస్. మేమందరం చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన వెబ్ సిరీస్ ఇది. I'm just excited, butterflies in the tummy అంటారు కదా. ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కూడా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతున్నది లేదా ఫస్ట్ సిరీస్ రిలీజ్ అవుతున్న ఫీలింగే ఉంటుంది. మీకు ఇది ఫస్ట్ వెబ్ సిరీస్ కాదండి, దిస్ మై సెకండ్. ఓకే, మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు ఈ వెబ్ సిరీస్? See, as a script, nobody will say no to a role like this. The script is so good and it's a well written script. Krish garu చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్క క్యారెక్టర్ గురించి రాసిన సబ్జెక్ట్ అది. అండ్ గౌతమ్ డైలాగ్స్ అనుకోండి, అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయినట్టు నేను అనుకున్నాను. అండ్ వెన్ వీ వర్ అంటే షూటింగ్ ప్రాసెస్ టైంలో ప్రతిరోజు మాకు కూడా ఎక్సైటింగ్గా ఉండేది యాజ్ యాక్టర్స్, ఇంక నెక్స్ట్ ఏం జరగబోతుంది అని. దిస్ ఇస్ వన్ సచ్ జర్నీ. ఓకే, తారక్ గారు మిమ్మల్ని అసలు చాలా రోజుల తర్వాత మేము ఇప్పుడు చూడబోతున్నాము. నిజంగా పెద్ద ఫ్యాన్ మేము అసలు, నేనైతే నిజంగా. సో మీకు ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు అంటే మీకు ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా ఇందులో, ఏం పాయింట్ మిమ్మల్ని టచ్ చేసింది? అంటే ఇది ఒక్క పాయింట్ అని చెప్పలేమండి. దిస్ స్క్రిప్ట్ ఇస్ సో పవర్ఫుల్, ఓకే, సో ప్యాక్డ్ అనమాట. అంటే క్రిష్ అని నాకు చెప్పినప్పుడు జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్, అంటే ద వే హీ డిజైన్ ద క్యారెక్టర్స్ అండ్ మా డైరెక్టర్ నిరంజన్ గారు, ద వే హీ నరేటెడ్ ద స్క్రిప్ట్, అంటే ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. అంటే ఈ ద బ్యూటీ ఏంటంటే ఒక క్యారెక్టర్ మెయిన్ అనేది లేదండి దీంట్లో. సో ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ అ మెయిన్ క్యారెక్టర్ ఇన్ దిస్ సిరీస్. సో ఐ జస్ట్ లవ్ దట్. మీరు చెప్పండి ఈ సిరీస్ గురించి. Yeah, so like she said, I mean 9 hours is what the show is, but it was really, I think, more than 900 hours of work for us because and we all know the circumstances we shot under. There were two lockdowns and two very critical first wave and second wave, and we were constantly going through this flux of shooting, not shooting, taking a break, shooting, not shooting, coming back on set, flying back to Bombay, I'm coming back to Hyderabad on set, and there was so much more in terms of script, and not just script but even the continuity to manage. But I think all the work that went in, finally I think it's a very very happy place to be in today, that it's finally coming out on the 2nd of June, and fingers crossed, should be great. సో మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉండబోతుంది? రాబర్ అయితే దొంగతనం చేశారు అయితే బాగా. ఈ సిరీస్ గురించి చెప్పండి. ఇది పక్కా తెలుగు సిరీస్ అండి. ఓటీటీలో వస్తున్నా, ఎక్కడ బూతులు అశ్లీలత ఎక్కడ లేకుండా వచ్చే మంచి వెబ్ సిరీస్. క్రిష్ గారు మార్క్ ఇది. వీళ్ళందరితో వర్క్ చేయటం, తారక్ గారు, మా డైరెక్టర్ గారు, నిరంజన్ గారు, శాంతి గారు, ఇంకా రవి వర్మ, ఇంకా శ్రీతేజ్, అన్ని అందరూ చాలామంది నాకు మంచి ఫ్యామిలీగా ఏర్పడింది. అట్లానే సిరీస్ కూడా అంత చక్కగా ఉంటుంది. ఓకే, తారక్ గారు ఇందులో మీరు పోలీస్ ఆఫీసర్, రైట్? సో పోలీస్ ఆఫీసర్గా మా ముందుకు వచ్చారు ఈసారి వెబ్ సిరీస్లో. అంటే వెబ్ సిరీస్లో మొత్తం అంటే రాబరీ జరుగుతూ ఉంటుంది. అంటే అసలు ఏంటి స్టోరీ వైజ్గా? జనరల్గా మనం ఏమనుకుంటామంటే బ్యాంక్ రాబరీ అంటే సరే, లోపల దొంగలు పడ్డారు, బ్యాంకును దోచేసుకున్నారు, బయటకు వచ్చి పోలీసులు పట్టేసుకున్నారు అనేది మన కాన్సెప్ట్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. బట్ దీంట్లో ఏంటంటే ఎవ్రీ ఎపిసోడ్ ఎండ్కి యూ హ్యావ్ అ ట్విస్ట్, న్యూ ట్విస్ట్. ఓకే, సో మీరు నెక్స్ట్ ఇది జరగబోతుంది అనేది మీకు అసలు మీరు ఊహించలేరు. అది ఓకే, దట్ పవర్ఫుల్ ది స్క్రిప్ట్ ఇస్. అండ్ అలాగే ఇప్పుడు 9 episodes కూర్చోవాలంటే యూ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ బ్యాకప్ అండి. క్రిష్ గారి స్క్రిప్ట్ కానీ, లేకపోతే గౌతమ్ డైలాగ్స్ కానీ, ఆర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సునీల్, జగదీష్, నారాయణ అన్న, ఇట్ వాస్ అంటే దే మేడ్ ఇట్ హ్యాపెన్. నిరంజన్ గారు, దే వర్ ఆల్ దేర్, దే వర్ పుషింగ్ అస్ ఫార్వర్డ్. ఇట్ వాస్ లైక్, అంటే చెప్తున్నా కదా, ఇట్స్ నాట్ ఎ నార్మల్ స్క్రిప్ట్ అండి. అంటే జనరల్గా ఏంటంటే బ్యాంక్ రాబరీ అంటే మనీ హీస్టే గుర్తు వస్తుంది మనకి. బట్ దిస్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ దట్. చాలామంది అడుగుతారు ఏంటి
అక్కడ నుంచి ఏమైనా తీసుకున్నారా, కథనం ఏమైనా తీసుకున్నారా, దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో ఇందులో అంటే 3 times అంటే ఒక్కొక్క చోట్లో రాబరీ జరుగుతుంది అనమాట కదా. అవునండి. ఓకే, మరి ఎలా మీరు కన్ను పెడతారు ఏంటనేది మాకు నిజంగా June 2nd రోజు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది, ఎప్పుడు చూడాలా అన్న క్యూరియాసిటీ అయితే మాకు ఉంది. సో జనాల్లో కూడా మీ ఫ్యాన్స్కి ఆబ్వియస్లీ మీ ఫ్యాన్స్కి కూడా ఉంటుంది. సో అంటే మీరు చూసారు కదా, మీరు చూసినప్పుడు ఓవరాల్గా మీకేమనిపించింది అప్పుడు? ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సిరీస్. అంటే ఇట్స్ నాట్ అబౌట్, అంటే చెప్తున్నా కదండి, నా క్యారెక్టర్ మెయిన్ అనేది నేను చెప్పను, మధుశాలిని గారిది మెయిన్ అనేది నేను చెప్పను. సి ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దిస్ సిరీస్ అండి, అంటే ఒక క్యారెక్టర్ని తీసేస్తే కొలాప్స్ అయిపోద్ది. ఓకే. సో ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నేను జ్వాల అన్న క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వచ్చు, మీరు మధుశాలిని గారి క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వచ్చు. ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు వన్ క్యారెక్టర్. సో దట్ ఇంపార్టెంట్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్, అండ్ ఐఎమ్ లక్కీ టు బీ వర్కింగ్ విత్ సో మెనీ ఆర్టిస్ట్ అండి. పర్ఫార్మెన్స్ వాస్ లైక్ amazing to the core. So I'm just blessed to be in this series అండి. ఓకే, మధుశాలిని గారు మీరు చెప్పండి, అసలు మన తారక్ గారితో కానివ్వండి, డైరెక్టర్ గారితో కానివ్వండి, జ్వాల గారితో కానివ్వండి, ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు ఈ వెబ్ సిరీస్లో? ఫస్ట్ క్రిష్ గారు ఎప్పుడైతే ఈ సిరీస్ గురించి చెప్పారో, నేను ఫస్ట్ నిరంజన్ గారితో మాట్లాడాను. వి స్పోక్ ఓవర్ ద ఫోన్ అండ్ దెన్ నేను వెళ్ళి కలిసినప్పుడు ఆయన బ్రీఫింగ్ ఇచ్చారు. And he has a history of journalism himself. I play a journalist in the series అండి. సో ఆయన నాకు చెప్పేవారు మేము చేసేటప్పుడు ఇలా ఉండేది అలా ఉండేది అని. నాకు అది నా పర్సనల్ హోమ్ ఇది వరకు ఒకప్పుడు. సో ఆయన నాకు ఇన్పుట్స్ ఇచ్చేవారు అనమాట. అండ్ ద స్టోరీ సెట్ ఇన్ ద 80s. సో ఆ టైంలో ఎలా ఉండేది జర్నలిజం, ఇట్ వాజ్ సో డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ సీ నౌ, యునో. సో హీ సెడ్ బ్రింగింగ్ బ్యాక్ ఆల్ దోస్, ఇట్ వాజ్ వెరీ నాస్టాల్జిక్, చాలా బాగా అనిపించింది. అండ్ ఎప్పుడైతే క్రిష్ గారు చెప్పారో దిస్ ఇస్ ద రోల్, యునో, యూ హ్యావ్ ఇంటరాక్షన్స్ విత్ దీస్, అఫ్ కోర్స్ నేను జ్వాల గారు మా సీన్స్ కలిసి లేకపోయినా కూడా ఈజ్ అ వెరీ ఫన్ యాక్టర్ టు వర్క్ విత్, ఐ మస్ట్ సే. అలా అందరూ వీ వర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్ వీ వర్ డూయింగ్. అంతే మా ఒట్టి యాక్టర్సే కాదండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళ జాబ్ 100% చేయడం వల్ల మా జాబ్ చాలా ఈజీ అయింది. యునో, వన్స్ యూ గో దేర్, ప్రొడక్షన్ హౌస్ రాజీవ్ రెడ్డి గారు మేడ్ షూర్ వీ వర్ గివెన్ ఎవ్రీథింగ్ వీ నీడెడ్ అండ్ బియాండ్. ఇన్ఫ్యాక్ట్ క్రిష్ గారు అక్కడికి వచ్చి చూసేవారు, ఆయన అంతా చూసుకునేవారు, ఎలా జరుగుతుంది ఏంటి, ఆయన రాసింది అవుతుందా లేదా. అండ్ ఇంకో డైరెక్టర్ జేకబ్ గారు. సో దేవర్ 2 డైరెక్టర్స్, నిరంజన్ సార్ అండ్ జేకబ్ గారు అనమాట. సో మా మేజర్ పోర్షన్స్ ఆయన షూట్ చేశారు. ఇట్ వాస్ ఎక్సైటింగ్. బ్యాంక్ బయట మేము ఉంటాం, బ్యాంక్ లోపల వీళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు మేమేం చేస్తాం, మాకు తెలియదు లోపల ఏం జరుగుతుందో. ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. సో 9 episodes కాబట్టి, సో మీరు చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆడియన్స్ ఓకే, ఈ ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది, అరే ఏం జరుగుతుంది నెక్స్ట్, ఏం జరుగుతుంది అనేది మాత్రం డెఫినెట్గా ఉందని మీ మాటల్లో మాకు అర్థమవుతుంది. సో మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. మీరు బింజ్ వర్తీ వాచెస్ అంటారు కదా, ఇది డెఫినెట్లీ అది. ఎందుకంటే ఎవ్రీ ఎపిసోడ్ ఎండ్కి మీరు ఊహించిన ట్విస్ట్ ఒకటి ఉంటుంది. సో 9 hours ఇస్ నథింగ్ బట్ ఆ 9 hours లో ఏం జరిగింది, యునో, పర్టికులర్ ఇన్సిడెంట్ హ్యాపెన్, హౌ డిడ్ those 9 hours unfold అనేది 9 hours సిరీస్. సో ఎవ్రీ 1 hour is 1 episode అనుకోండి. సో అలా 9 episodes. Each episode has its own thrills, its own kicks, its own, you know, some characters underplay. In the end you realize, oh, we didn't realize it, we didn't guess this ane oka chinna thrill and excitement carry forward ayindi throughout. ఓకే. సో మీరు అంటే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వెబ్ సిరీస్ ద్వారా వచ్చారు మీరు, అంటే పోలీస్ ఆఫీసర్గా, పీరియాడికల్ డ్రామా కాబట్టి దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో వెయిటింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్ అండి. యాజ్ అన్ ఆర్టిస్ట్, అంటే ఒక ఆర్టిస్ట్ ఏం కోరుకుంటారంటే మంచి స్క్రిప్ట్స్ చేయాలి, మంచి ఆర్టిస్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. సో వెయిటింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్ అండ్ దిస్ కేమ్ అలాంగ్ విత్ అ బ్యూటిఫుల్ టీమ్ అండి. అంటే ఐ హ్యావ్ టు నేమ్ మనోజ్ అన్న ఆల్సో, హూస్ డన్ అన్ ఎక్సెప్షనల్ జాబ్ సినిమాటోగ్రఫీలో. సో అలాగే శక్తికాంత్ కార్తిక్, హూస్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్ ఫర్ అస్. ఇట్ వాజ్ హోల్ టీమ్ అండి. అంటే చేయాలి, బాగా రావాలి. అంటే నేను చూసినప్పుడు కూడా నేను ఇప్పటికీ ఒక 7 సార్లు చూసుంటానండి. ఐ వాజ్ సో థ్రిల్డ్ అబౌట్ ఇట్. ఇట్స్ నైస్ అండి.
ఫ్యామిలీతో చూసారా? లేదండి, ఒక నేను వాళ్ళు ఇంకా వాళ్ళు సస్పెన్స్ కూడా ఇంకా suspense. ఫ్యామిలీతో చూడొచ్చండి అందరూ, ఓకే. అందరూ కలిసి చూడొచ్చు. దీనిలో ఏం లేదండి, యూ వోంట్ హ్యావ్ ఎనీ అడల్ట్ కంటెంట్ లేకపోతే వల్గారిటీ కానీ. యూ కెన్ సిట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వాచ్ ద హోల్ సిరీస్ అండి. సో తారక్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? With Tarak, I mean, amazing experience with Tarak, with Madhu, with of course Jwala sir. It was fantastic, and for us the magic was how everyone actually came together, and we were recreating a certain time, and like the show is set in 1985, and a lot of people on the set weren't even born in 1985. Some of us were. I was 13 years old in 1985, so. The beauty was to actually, so like Madhu said, you know, I used to be a journalist, not in the 80s but in the 90s later, but a lot of, you know, how we went about building each character on how they would perform, whether to a camera or whether they would perform inside a bank if they're robbing, or whether they would perform as police people, whatever they're doing. How people would have reacted in the 80s is very different from how people would react now. So recreating that entire time was a fabulous experience because I mean, the one thing we must remember, there were no mobile phones back then, and every time, you know, and frankly, in my experience of writing and direction, the mobile phone becomes a very easy excuse to, you know, have intercuts, and you know, you write your screenplay in such a way that, you know, somebody calls somebody, and then, but we didn't have that, you know, and we didn't have any too much of gadgetry to play with, and what we actually went about doing was recreating a time which, like I said, a lot of us identified with. Some of us didn't, but what turned out was awesome with everybody. Tarak, Padhu, Jwala sir. Special mention to, of course, Ravi and Shritesh also did a fabulous job pulling out the entire robbery inside, and Manoj, my DOP, who unfortunately isn't today here. He was supposed to be, but he couldn't make it. But yeah, fantastic camera work, and looking forward. ఓకే, మీరైతే ఇందులో రాబరీ చేసామంటున్నారు కదా, మరి ఆడియన్స్ని కూడా దోచేస్తారా? అందుకే ఆ ప్రయత్నం చేసాం, ఆడియన్స్ని దోచుకునే ప్రయత్నం కూడా చేసాం. అందులో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాను. క్రిష్ గారు ఎంచుకున్న టీం కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రైటర్స్ కానీ, ఆర్టిస్టులు కానివ్వండి, అందరూ కూడా కరెక్ట్ టీం, కరెక్ట్గా అందరూ కూడా చక్కగా పనిచేసి ఉన్నారు. మంచి అవుట్పుట్ వచ్చిన దానికి అందరూ ట్రై చేశారు. మరి స్పెషల్ థ్యాంక్స్ రాజీవ్ రెడ్డి గారికి చెప్పుకోవాలి. మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకున్నారు ఆయన. సాయిబాబా గారు, రాజీవ్ రెడ్డి గారు అయితే ఇంకా ఎంత నైట్ ఎంత లేట్ అయినా కానీ ఎల్లుంటారులే అనుకుంటాం, కానీ కట్ చేస్తే అక్కడ ఉంటారు, ఎదురుకుంటారు, చూస్తాం. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. చాలా అసలు ఆయన అంత చక్కగా మమ్మల్ని అందరినీ కేరింగ్గా చూసుకున్నారు. సో ఇది సెట్లో మన తారక్ గారు కానివ్వండి, మధుశాలిని కానివ్వండి, ఎలా ఉండేది? హ్యాపీ, ఫ్రెండ్లీ ఇది ఉండేది, అందరితో మంచి రిలేషన్. ఏదైనా బెస్ట్ మూమెంట్ ఏదన్నా సిరీస్ చేస్తున్నప్పుడు? బెస్ట్ మూమెంట్ అంటే we don't have scenes together. ఓకే, జ్వాలన కానీ స్పాయిలర్ అంటే we never work together, sir. బట్ మీ సిరీస్ చూస్తే ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. ఓకే, అంటే ఎందుకో తెలీదు, మేము అలాగే ఫ్యామిలీ లాగా కలిసిపోయాము. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ వాజ్ మోర్ లైక్ అ ఫ్యామిలీ అవుటింగ్ ఫర్ us. ఓకే, మీరు చెప్పండి సిరీస్ గురించి, ఇంకా అంటే కో యాక్టర్స్ గురించి. కో యాక్టర్స్ గురించి చెప్పాలి అంటే మేజర్లీ నాది తారక్ గారిది ఉండాలి అనమాట. అండ్ యా, ఐవ్ నోన్ తారక్ గారు ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ వర్కింగ్ విత్ హిమ్. ఎప్పుడు మనం ఒక ప్రిపేర్ అయ్యి వెళ్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం కదా. సో పర్సనల్ ఈక్వేషన్స్ అనుకోండి, అవన్నీ మర్చిపోయి వి వర్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోల్ థింగ్. ఎవ్రీ మూమెంట్ వి వర్ వెయిటింగ్ అనమాట, నెక్స్ట్ ఏంటి అనే ఒక యాంటిసిపేషన్ యాజ్ యాక్టర్స్ వీ హ్యాడ్. సో ఇట్ వాజ్ అ ఫన్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్. సో మీరు చెప్పండి ఇంకా సిరీస్ గురించి, ఇంకేమైనా మేము మిస్ అయిపోయామా? ఇందులో 3 బ్యాచ్లు ఉంటాయండి, 3 బ్యాచ్లు 3 బ్యాంకులకి వెళ్తాం. 2 సక్సెస్. 3 బ్యాంకులలో మీ మనుషులను పెట్టి మంచిగా రాబీ చేశారా? సంపాదిస్తే అలాగే సంపాదించాలి, ఓకే, వచ్చేది అలాగే ఉండాలి కదా. 2 సక్సెస్ అవుతాం, ఒక దాంట్లో వచ్చి రాక్షసులు వచ్చేస్తారు. సో రాక్షసుడు కాదు, హీరో. మాకు రాక్షసులే కదా, మాకు హీరో. మీకు హీరో. మా పని మమ్మల్ని చేసుకునే కానీ అడ్డం పడతారు. ఆయన పని ఆయన చేస్తున్నారండి. మీ పని మీరు చేసినప్పుడు ఆయన పని ఆయన చేయాలి కదా. ఒక పోలీస్ పని మీదే కదండి, మేము పొట్టకొచ్చుకొని వెళ్ళాలి. మరి ఆయన కూడా అంతే కదా. ఇందాక అనుకున్నట్టు మీరు వాటా ఇచ్చేసి ఉంటే వెళ్ళిపోండి సైలెంట్గా. నేను చెప్దాం ఫస్ట్ వాటా. ఇప్పుడు ఆయన
బ్యాంకులోకి ఎంటర్ కాగానే మేము షాక్ అవుతాం. నేను అప్పుడు చెప్దాం అన్నా, మీ వాటా మీకు ఇస్తాను సార్, నేను కృషి గారికి కూడా చెప్తాను కావాలంటే మీరు వెళ్ళిపోండి సార్ అని చెప్దాం. గందీసి పెట్టేసి వాటా అవసరం లేదు, ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన పని ఆయన చేశారు. కానీ మేము ఆఫర్ చేస్తాం కదా. కానీ అలా ఒప్పుకోరు, ఆ బ్లడ్లో లేదు, లేదు. అదే మాకు తెలియక ఆఫర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ బ్లడ్లో లేదు, లేదు, అస్సలు లేదు. ఓకే, ఈ వెబ్ సిరీస్లో బీజిఎం మాత్రం అద్దరిపోయింది అసలు. అలాగే అది ట్రైలర్లో కూడా మీ వాయిస్, ఆ బేస్ వాయిస్ కూడా ఎక్సలెంట్గా ఉంది అసలు, చాలా బాగా అనిపించింది. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు కదా గురించి, సో ఏం చెప్పారు? డబ్బింగ్ వరకు గౌతమ్ అండి, ఈ మేడ్ ష్యూర్ ఈ వాజ్ దేర్ త్రూ ద డబ్బింగ్. ఎక్కడ చిన్న ఇది ఉన్నా కూడా ఈ మేడ్ అస్ డూ ఇట్ అగైన్. బీజిఎంకి వస్తే యాజ్ ఇట్ వల్ అండి, శక్తికాంత్ కార్తిక్ గారు ఈజ్ డన్ అన్ ఇంపెకబుల్ జాబ్ అండి. అంటే మేమే అంటే యూ విల్ సిట్ ఆన్ యూర్ ఎడ్జెస్ అనమాట. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది విజువల్తో పాటు మ్యూజిక్ కూడా ఉండాలి జనరల్గా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండడానికి. సో హీఈస్ డన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్. లైక్ అది చూస్తుంటే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. యా, వెన్ యూ వాచ్ ద సిరీస్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ అండి. ఓకే, ఈ వెబ్ సిరీస్లో మన అజయ్ గారు కూడా ఉన్నారు కదా, అవును. సో ఆయన గురించి చెప్పండి. ఎవ్రీ క్యారెక్టర్ అండి, అజయ్ గారు కానివ్వండి, ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. చెప్తాను కదా, ఎవ్రీ వన్స్ క్యారెక్టర్ ఇస్ పవర్ఫుల్ అండి. ఓకే, అంటే మామూలుగా మనం డాట్స్ వేసుకుని ఒక బొమ్మ గీస్తాం కదండి, ఆ డాట్ తీసేస్తే ఆ బొమ్మ ఫామ్ అవ్వదు. సో మేమందరం ఒక డాట్స్. సో ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ పవర్ఫుల్. అంటే ఊహించని మలుపులు మీకు కనిపిస్తాయి ప్రతి క్యారెక్టర్లో. ఎమోషన్స్ కానివ్వండి, ద వే దే టేక్ ది సిరీస్ ఫార్వర్డ్, ద క్యారెక్టర్ ఫార్వర్డ్. సో ఇట్స్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ అండి. అంటే మీ క్యారెక్టర్ ఇప్పుడు జర్నలిస్ట్ కదా ఇందులో, సో జర్నలిస్ట్ అంటే పవర్ఫుల్గా ఉంటుంది. సో మీకు ఎవరైనా సజెషన్స్ ఇచ్చారా? అంటే చిత్ర, ఐ ప్లే చిత్ర అండి, మై క్యారెక్టర్స్ నేమ్ ఇస్ చిత్ర. సో ఇన్హరెంట్గా యూజువలీ జర్నలిజం టేకప్ చేసే వాళ్ళు దేర్ అవుట్ స్పోకెన్, దే స్పీక్ దేర్ మైండ్, అన్ఫిల్టర్డ్ యునో కాన్వర్సేషన్స్ అనుకోండి. సో క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. తను ఏమనుకుంటే తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే తను చేస్తుంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ షీ వాంట్స్ టు డూ ద రైట్ థింగ్, యునో పుట్ అవుట్ ద రైట్ మెసేజ్ కానివ్వండి, లేకపోతే కమ్యూనికేట్. అండ్ like of course Niranjan helped me a lot with how to take it, like inputs కానివ్వండి, ఎక్కడ ఎంఫసిస్ ఉండాలి, ఎక్కడ ఉండక్కర్లేదు, ఆ చిన్న చిన్న నువాన్సెస్ అవన్నీ ఆయన నాకు చాలా గైడ్ చేశారు. వీ హ్యాడ్ ఫ్యూ వర్క్ షాప్స్ విత్ నిరంజన్ గారు. అండ్ నాతో పాటు ప్రభు, హీ ప్లేస్ మై స్టిల్ ఫోటోగ్రఫర్. యా, సో మా కాంబినేషన్ ఒకటి. హీఈస్ ఆల్సో వెరీ ఫన్ ఇండివిజువల్ టు వర్క్ విత్. సో వర్క్ షాప్స్ జరిగాయి. ఈయన మాకు చెప్పేవారు అనమాట, ఇది అవసరం, ఇది అస్సలు అవసరం లేదు అని. సో హీ గైడెడ్ us throughout. That was what very helped helpful. was because I was a journalist in the 90s. So I mean, a lot of how I would approach my job back in the day. I used to work with Indian Express back in the day, and how I would approach my job is how I started, translating that for Madhu and for the photographer's role as well, which turned out great. I mean, as authentic as it can get, I would imagine. ఓకే, క్రిష్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఓవరాల్గా అప్పుడు మీకు ఏమనిపించింది? ఓకే, అంటే తను చెప్పారండి, ఇది 85 మ్యాక్సిమం 85 ఆ టైంలో సెట్ కూడా. అంటే ఆ 85 మనం అందరూ చాలామంది ఇక్కడ చూసి ఎవరు ఉండరు. 85లో ఉన్నటువంటి విజువల్స్ కానివ్వండి, 85లో జరుగుతున్న ఆ ఫీలింగే ఉంటుంది. అప్పుడు ఆ బ్యాంక్ సెటప్ కానీ, బయట కానీ, లొకేషన్స్ కానీ. క్రిష్ గారు చెప్పడం కూడా ఇది ఆ కైండ్ ఆఫ్ ఇదిలో ఉంటుంది. ఎక్కడ కూడా ఇప్పుడున్న టెక్నికల్గా ఉన్నటువంటి ఏది ఉండదు. ఒక ల్యాండ్ లైనే మనకు అందుబాటులో ఉంటుంది, కనీసం పేజర్ కూడా లేదు. అంటే సెల్ ఫోన్ ఎట్టానో లేదు, పేజర్ అట్లా. ఆ ల్యాండ్ లైన్ ఏదైనా ఆ కమ్యూనికేషన్ ల్యాండ్ లైన్తోనే ఉంటుంది అనమాట. అంటే ఆ టైంకి తీసుకెళ్ళారు ఆయన స్టోరీ పరంగా. దానికి మంచి డైలాగ్స్ మన గౌతమ్ ఇచ్చారు, సునీల్ అండ్ గౌతమ్. సో మా అందరినీ కూడా 1980s తీసుకెళ్ళిపోతారు. 80s అదొకటి తీసుకెళ్ళిపోతారు మంచిగా. ఓకే, మీ ఇంకా ముందు ఇంకా హీరోగా ఐ మీన్ ఇంకా మూవీస్ ఏమైనా ఉన్నాయా? 2 are there for release అండి పైప్లైన్ లో. సూపర్. సో ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ సో ఫస్ట్ మన తారక్ గారు వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. సో మీరు ఇంకా అప్కమింగ్ నావి a couple of Tamil releases ఉన్నాయండి, and I'm working on a Hindi film now. సో మీరు జరుగుతుందండి అన్నపూర్ణ ఒకటి ఇట్లా ఇక్కడే వ్యూహం అని ఒకటి చేస్తున్నాను.
ఓకే. G5 సర్కస్ కాదు అండ్ టైగర్ నాయిస్లో వర్క్ చేస్తాను. ఈయన ఇంత చిన్నగా మాట్లాడుతున్నారు కానీ వెబ్ సిరీస్లో మాత్రం చాలా No, గంభీరంగా he's ఉంటాడు one కదా. person who's going to set the industry. on He's fire. gonna score, yeah, Yeah. big time. ఆయన మాట్లాడతాం అంతే కానీ మాట్లాడడం చాలా చిన్నగా మీరు సిరీస్ మాట్లాడుతున్నారు. రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆయన మేబీ ఇప్పటి నుంచి ఆయన డేట్లు నేను బ్లాక్ చేసుకోవాలి అనే కొంచెం ఈ డేట్లు ఇస్తే మా సినిమా చేసి పెడతారా అని. థ్యాంక్ యూ. ఇట్ వాస్ హిస్ రోల్ వాస్ దట్ పవర్ఫుల్. ఓకే, మీరు చెప్పండి ఓవరాల్గా సిరీస్. I'm about to start shooting my feature in October, so that's going to be a Hindi film. Working on finishing my touches for my next Tamil film as well. ఓకే, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ వెబ్ సిరీస్, రైట్? This is my first web series. Yes, Okay. How do you I've feel? done a lot of ads before How this, do you but feel? this is my first web series with direction. Before Okay. this, I'd written Sunny Leone's biopic for Z5. ఓ సూపర్. So that I was just the screenwriter. So this is my first web series as a director, and very thankful to Krish and Rajiv both for giving this opportunity, and special mention to Gautam who held it together like a really strong ship, man. Thanks, man. ఓకే, ఫైనల్గా మన 9 అవర్స్ వెబ్ సిరీస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? June 2nd of June అండి ఇట్స్ గోన్ టు ఎయిర్. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు వాచ్. మేము అందరూ కూడా వీ పుట్ ఇన్ అవర్ బెస్ట్. ఇన్ఫ్యాక్ట్ వీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్స్. సో వీ లవ్డ్ ఇట్. వీఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. మీరు అందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలి. యా, మీరు జూన్ 2nd మేము 9 అవర్స్తో మేము ముందుకు రాబోతున్నాము. అందరూ చెప్తారు మాది చాలా యూనో కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది, బట్ జెన్యున్లీ దిస్ ఇస్ డిఫరెంట్. యూ మస్ట్ వాచ్ అండ్ డూ షేర్ అండ్ స్ప్రెడ్ ద లవ్. థ్యాంక్ యూ. యా, మీరు నెక్స్ట్ మంత్ 2nd వెయిటింగ్ చేస్తాను. June 2nd Disney+ Hotstarలో. సో మాకు ఆ వాయిస్ 9 కావాలి, hours. ఆ వాయిస్ కావాలి, మాకు ఈ వాయిస్ వద్దు. ఆ వయసే కావాలి. యా, ప్రతి చావులో మా వాటా ఎంతో మీ వాటా కూడా అంతే. యా, సూపర్ సూపర్. యా, డైరెక్టర్ జీ మీరు ఫైనల్గా. So, yeah, I mean, switch on Hotstar, and on June 2nd, I promise you, if you start watching, you're going to watch at the end of you're going to stop at the end of the 9th episode. That's a promise. That's how it was written, that's how we shot it, and that's how we're going to live up to. యా, So, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. thank you so Thank you. much. Thank you సో so much. చూసారు కదా, 9 అవర్స్ Disney+ హాట్స్టార్లో June 2nd స్ట్రీమింగ్ కాబోతుంది. నాకైతే చాలా క్యూరియాసిటీ ఉంది, ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఎప్పుడెప్పుడు చూద్దామని. సో మీరు కూడా వాచ్ చేయండి.